గుణ అనయ్య అదే వద్దులే నేను మేనేజ్ చేస్తా. ఏంటనయ్య చెప్పనయ్య. వద్దులేరా అసలేమో ముసలాడు స్టూడెంట్స్ గొడవలు అని తెగ సనుగుతున్నాడు. ఓకే నేను మేనేజ్ చేస్తాను. అన్నయ్య ఏదో చెప్పబోయే ఆపేశాడు. చెప్తేనే నాకు క్లియర్గా అర్థం కాదు. చెప్పబోయే విషయం ఏం లేదు కూడా గుణ. నాకు. అనయ్య ఇప్పుడు మన పార్టీ ప్రెసిడెంట్ని ఆ ఎంకేఆర్ గారు ఇన్సల్ట్ చేశాడు. సో దాన్ని ఇష్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను. దీనికేనా ఎంతమంది కావాలన్నయ్య? మన కాలేజ్ సరిపోతుందా? మిగతా కాలేజ్ వాళ్ళని కూడా పిలవనా? మన కాలేజ్ ఎక్కువరా. ఎప్పుడన్నయ్య? రేపు. ఓకేరా అనయ్య క్యారీ ఆన్. సరే అన్నయ్య. గుణ ఇది ఎంకేఆర్ ఏరియా, జాగ్రత్త. పర్లేదని మేము చూసుకుంటాం. ఎరా రెడీనా? ఈసారి స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. స్టూడెంట్స్ ఏముందా, ఎవడో ఒకటి వచ్చి తీసుకెళ్తాడు. లైట్ తీసుకో. ఈ రౌడీ వేదలే ప్రతిసారి ఇరుక్కుంటారు. వాళ్ళ డీటెయిల్స్ తీసుకో. ఏంటి అందరూ ఒకేలా ఉన్నారు? స్టూడెంట్స్ అంతా ఒక పక్క రండి, మిగతా వాళ్ళంతా ఒక పక్కి. కమాన్ క్విక్. నువ్వేంటి స్టూడెంట్వా? కాదు. రౌడీవా? కాదు. స్టూడెంట్ కాకుండా రౌడీ కాకుండా ఎవరయ్యా నువ్వు? సాక్షి. హలో సార్, మీరా సార్? నేను చూసుకుంటాను సార్. స్టూడెంట్స్ మీరంతా వెళ్ళండి. ఏ ఎందుకని? వాళ్ళు స్టూడెంట్స్. అయితే వీళ్ళ సంగతి నాకు తెలీదు, కానీ వీళ్ళు తప్పు చేస్తున్నాగా నేను చూశాను. వీళ్ళని వదలడానికి వీలు లేదు. నువ్వెవడపోయి ఆపడానికి? చెప్పాను కదా సాక్షినని. బయట మీడియా చూడలేదా ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, ఎవరో సాక్షి అని. సరే నేను వస్తున్నాను. ఓకే సార్. ఫస్ట్ స్టూడెంట్స్ తర్వాత ఇంటర్వ్యూస్. ఇంత చిన్న విషయానికి నువ్వెందుకు వచ్చావు కూడా అన్నయ్య? మీ విషయం ఏదో చిన్న విషయం కాదురా. హలో సార్. ఏం జనార్దన్ బాగున్నావా? సార్ ఏంటి ఇంకా మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు? సార్ అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను. అదే సార్. నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవడ్రా నువ్వు? రే రే ఆగంట్రా. ఆ అబ్బాయికి ఎవరో తెలియదేమో. నిజంగానే పరిచయం చేసుకుంటే సరిపోతుందిగా. హలో, నా పేరు జయదుర్గారావు. వీళ్ళకి ఎప్పుడే అవసరం వచ్చినా నేను ఉంటాను. ఇంతమందిని విడిపించడానికి నువ్వు ఒకటే వచ్చావంటే వీళ్ళు చేసినంత నీ కోసమే అనమాట. ఇది నీ ప్రాబ్లమా వాళ్ళ ప్రాబ్లమా? ఇందుకే నీ ప్రాబ్లం ఏంటి? నీకు స్టూడెంట్స్కి సంబంధం ఏంటి? స్టూడెంట్స్కి ధర్నాకి సంబంధం ఏంటి? చూడు, నేను యూత్ లీడర్ని, వాళ్ళ నా కార్యకర్తలు. యూనో మా మధ్యన ఎన్నో. వాళ్ళకి శిక్ష పడాలంటాను. ఇప్పుడు శిక్ష అది అంటే వాళ్ళ ఫ్యూచర్. ఏ ఫ్యూచర్? స్టడీ ఫ్యూచరా? రౌడీ ఫ్యూచరా? షాపులు బద్దలు కొట్టడం, వెహికల్స్ తగలబెట్టడం, ఇదే నా ఫ్యూచర్? చూడు, ఒకవేళ వీళ్ళని వదిలేస్తే మళ్ళీ రేపు రిపీట్ అవుతుందని గ్యారంటీ ఉందా? చూడు వాళ్ళు ఎక్కువ చేశారు, కుర్రాళ్ళు కదా, అందుకే ఎక్కువ చేస్తారు. సంతకం పెట్టు, జామీన్కి మాత్రమే. కేసు కోర్టుకు వెళ్ళాల్సిందే. ఏంటా నువ్వు?
ఓకేనమ్మా సీ థ్యాంక్స్ ఓకే గుణ నో ప్రాబ్లం సీ పదరమ్మా. ఇవాళ మన పార్టీ మీటింగ్ 6:30కే కదా, గుణాన్ని కూడా రమ్మని చెప్పు. లోపల మీరంత అలా పిల్లోడు మన పిల్లలు చూసుకుంటారులే. ఎస్ఐకి ఈ కేసుని కోర్టుకి 2-3 రోజులు లేట్గా పంపించమని చెప్పు, సరిపోద్ది. చాలా నేర్చుకున్నాను సార్. ఏం నేర్చుకున్నావు? ఎవడైనా కాలుతున్న కట్టెని కింద నుంచి కసక్కమని పెట్టినా పైకి నవ్వుతూ ఉండటమే రాజకీయం సార్. ఏ సాక్షి, ఎంజేఎం కాలేజ్ స్టూడెంట్స్తో పెట్టుకున్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఖచ్చితంగా మీ హెల్ప్ కోసం మాత్రం రాను.